మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ బస్ స్టాండ్కి అయితే రావడం జరిగింది. సో బస్ స్టాండ్కి ఎందుకు వచ్చారు అని చాలా మంది అనుకుంటుండొచ్చు. సో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పుకోవాలి. సో నా చేతిలో బస్ టికెట్ అయితే ఉంది. సో బస్ టికెట్ని చాలా మంది లైట్ తీసుకుంటా ఉంటారు. బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ మనకి బస్ టికెట్ ఇస్తూ ఉంటారు. బస్ టికెట్ ఇచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని పడేయడం కావచ్చు, లేకపోతే అజాగ్రత్తగా చాలా వరకు దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే దీనివల్ల ఎన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే ఆర్టీసీ డిఎం గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఈరోజు బస్ టికెట్ గురించి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా మేము ఇది చేద్దామని చెప్పేసి వచ్చినాము. సో దీని బెనిఫిట్స్ అనేవి ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు మనము ప్రయాణికుడు బస్ ఎక్కిన తర్వాత డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ గమ్యస్థానాలకు చేరిన తర్వాత ఈ సహజంగా ఈ టికెట్ని పారేయడము చేస్తూ ఉంటారు, చింపేయడం చేస్తూ ఉంటారు. బస్సు దిగేటంత వరకు ఖచ్చితంగా ప్రతి ప్రయాణికుడు టికెట్ దగ్గర పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే దిగిన తర్వాత కూడా మర్చిపోకుండా ఇది ఉంచుకోవడం, కొంత టైం వరకు ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు బస్ దిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే వాళ్ళకున్నటువంటి ఒక 4 సామాన్లు, 4 బ్యాగులు కావచ్చు, దానిలో 3 తీసుకెళ్ళి ఒకటి మిస్ అయిపోయే అవకాశం ఉంది. సో ఆ మిస్ అయిపోయిన ఐటమ్ని అందుకోవడానికి, ఎక్కడుందో తెలుసుకోవడానికి వాళ్ళు ఇమ్మీడియట్గా రకరకాల ఫోన్లకు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఎక్కడికి మాట్లాడాలి, ఎవరికి మాట్లాడితే వాళ్ళ ఐటమ్ వాళ్ళకి చేరుతుందనేది వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. చాలా వరకు కూడా ఎవరైనా మిస్ అయిన తర్వాత అంటే నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్ళే బస్సు ఎక్కినాము అని అంటారు, కానీ అంటే ఏ డిపోకి సంబంధించిన బస్సు అనేది తెలియదండి. అంటే ఈ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. సపోజ్ వాళ్ళు ఎక్కడన్నా ఐటమ్ మిస్ అయిపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ జేబులో ఉన్నటువంటి టికెట్ తీసుకోగలిగితే దీంట్లో పైన ఏ బస్సునైతే ప్రయాణం చేస్తుందో ఆ బస్సు సంబంధించిన డిపో పేరు ఉంటుంది. డిపో ఇప్పుడు ఇది కామారెడ్డి డిపో కామారెడ్డి అని ఉంది. దీంట్లో టికెట్ నెంబర్ ఉంటుంది, ఇవాళ డేట్ ఉంటుంది, వాళ్ళకి ఇవ్వబడ్డ టైం ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసినారు. ఈ కామారెడ్డి నుంచి నిజామాబాద్ వచ్చినారు వాళ్ళు. కామారెడ్డి టు నిజామాబాద్ ఉంటుంది. అడల్ట్స్ ఇంతమంది ఉన్నారు, చైల్డ్స్ ఇంతమంది ఉన్నారు కూడా టికెట్లో ఉంటుంది. సో దాంతోపాటు ఆ డ్రైవర్ సంబంధించిన ప్రతి ఉద్యోగికి ఆర్టీసీలో ఒక స్టాఫ్ నెంబర్ ఉంటుంది. ఒక 5 digits 6 digits స్టాఫ్ నెంబర్ ఉంటుంది. ఆ స్టాఫ్ నెంబర్లు దీంట్లో ప్రింట్ అవుతాయి. కండక్టర్ స్టాఫ్ నెంబర్ ఉంటుంది, డ్రైవర్ స్టాఫ్ నెంబర్ ఉంటుంది, బస్సు నెంబర్ ఉంటుంది. అట్లాగే దీంట్లో కింద హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది. సపోజ్ మనము ప్యాసింజర్ ఇదే టికెట్ తీసుకొని నిజామాబాద్లో దిగాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, ఆయన ఒక ఐటమ్ మర్చిపోయాడు, ఇంటికి పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. టక్కున ఈ టికెట్ తీసుకొని దీంట్లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు అడుగుతారు ఏ డిపో బస్ అంటే ఈ పైన డిపో పేరు చెప్పగలిగితే ఆ డిపోకి సంబంధించిన డిపో మేనేజర్ నంబర్ని వాళ్ళు హెల్ప్ లైన్ వాళ్ళు ఈ ప్యాసింజర్కి ఇస్తారు. ఇమ్మీడియట్గా ఆ నంబర్కు కాల్ చేయగలిగితే వాళ్ళు ఈ టికెట్లో ఉన్నటువంటి డ్రైవర్ నెంబర్ కానీ కండక్టర్ నెంబర్ కానీ అడిగి వీళ్ళతో తెలుసుకొని ఆ నెంబర్కి కాల్ చేసి మీ బస్సులో ఫలానా ఐటమ్ ఉందా, ఫలానా సీట్లో ప్యాసింజర్ కూర్చొని వచ్చాడు, ఆ సరౌండింగ్స్లో అతను చెప్పినటువంటి గుర్తింపులతో ఉన్నటువంటి బ్యాగ్ కావచ్చు, ఇంకేదైనా లగేజ్ కావచ్చు, దాన్ని కనుక్కొని ఉంటే దాన్ని ట్రేస్ అవుట్ చేసి తీసుకొని డిపోలో పెట్టించి మళ్ళీ ఈ పర్సన్కి హ్యాండ్ ఓవర్ అయ్యే పరిస్థితి. అంటే ఇంత ఇమీడియట్లీ యాక్షన్ అనేది ఉంటుందా అనేది కూడా చాలా మందికి ఉన్న క్వశ్చన్ మార్క్ అండి. తప్పనిసరి చాలాసార్లు వస్తాయి మాకు ఇట్లా. ఒక మ్యాక్సిమం ఒక 10 minutesలో 5 or 10 minutesలో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మీరు హెల్ప్ లైన్కి ఫోన్ చేయగానే ఇమ్మీడియట్ మా టీం ఉంటుంది, అక్కడ సెంట్రల్లో టీం ఉంటుంది, వాళ్ళు కాల్ చేసి వితిన్ 1 or 2 minutesలో మీకు డిఎం నంబర్ చెప్తారు. ప్రతి డిఎం దగ్గర కూడా ఆ కన్సర్న్ వాళ్ళ యూనిట్లో ఉన్నటువంటి 400-500 మంది ఫోన్ నెంబర్స్ కూడా అక్కడ ఉంటాయి, రికార్డ్ చేసి ఉంటాయి. సో వాళ్ళ దగ్గర స్పాట్లో లేకున్నా ఒక 2 నిమిషాల్లో వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేసి ఈ బస్సులో వెళ్తున్నటువంటి కండక్టర్కి లేదా ఈ నంబర్ కండక్టర్ స్టాఫ్ నెంబర్ కానీ డ్రైవర్ స్టాఫ్ నెంబర్ కానీ వాళ్ళు తెలుసుకొని వితిన్ 2 or 3 minutesలో ఫోన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళకి కాల్ చేస్తారు. అంటే ఈ మధ్య కాలంలో ప్రతి వెహికల్కి కూడా GPS ట్రాకర్ అనేది కూడా ఉంటుందండి. సో దానివల్ల కూడా ఏమైనా యూసేజ్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ GPS ట్రాకర్ ఈయన దిగిన తర్వాత, ఈ పర్సన్ బస్ దిగిన తర్వాత ట్రాక్ చేసుకోవాలంటే తాను ఏ బస్ ఎక్కిండు, బస్ నెంబర్ తెలీదు, సర్వీస్ నెంబర్ తెలీదు, తనకి ఏ నెంబర్ తెలీదు. మళ్ళీ ఏదైనా మళ్ళీ డిపెండెన్సీ ఈ హెల్ప్ లైన్ నెంబరే. ఖచ్చితంగా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాల్సిందే. ఈజీగా ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ దాని గురించి శ్రమపడే అవసరం లేదు. వన్స్ దీనికి కాల్ చేసేస్తే వాళ్ళు డిఎం నెంబర్ ఇస్తే డిఎం గారికి మాట్లాడగలిగితే ఈజీగా తను ఒక 5-10 minutesలో ట్రేస్ అవుట్ చేసి మీకు
ఈ ఐటెం దొరికించుకునే అవకాశం ఉంటుంది. అంటే మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టికెట్స్ అయితే ఓకే. సో నేను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ట్రావెలింగ్ చేస్తున్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్నా అనుకోండి. సో ఆ డిపోస్ అనేవి వేరుంటాయి. సో చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అంటే వేరే జిల్లాలు అవి అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే అదర్ స్టేట్స్కి కూడా మనం వెళ్తూ ఉంటాం, లేకపోతే కర్ణాటక నుంచి మనము తెలంగాణ వస్తున్నాం అనుకోండి, సేమ్ అదే టారిఫ్లోనే ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? మీకు టీజీఎస్ఆర్టీసీ బస్సు ఏ బస్సు ఎక్కినా, ఇక్కడ నుంచి మీరు బెంగళూరు పోయినా, ఇక్కడ నుంచి మహారాష్ట్ర పోయినా, ఎక్కడ పోయినా కూడా టికెట్ మీద ఖచ్చితంగా మా హెడ్ ఆఫీస్ సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబరే ఉంటుంది. సో మన టీఎస్ఆర్టీసీ ఉన్నటువంటి 97 డిపోల్లో ఏ బస్సు ఎక్కినా కూడా ఆ బస్ సంబంధించినటువంటి కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, నంబర్ ఆ టికెట్ మీద ఉంటుంది. సో ప్రాబ్లమే లేదు. నాకు కూడా చాలాసార్లు మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు డైరెక్ట్గా ప్యాసింజరే ట్రేస్ అవుట్ చేసుకుని కొంత ఫలానా బస్సు ఎక్కినాను ఒక అవగాహన ఉంటే, లేదా ఫలానా బస్సు ఎక్కినాను చూస్తే నంబర్ మనకు ఫోన్ చేస్తారు. ఇమ్మీడియట్గా మేము ఏం చేస్తామంటే, మీ దగ్గర టికెట్ వాట్సాప్ పెట్టమంటాం. వాట్సాప్ పెట్టించుకుంటే దాంట్లో మా కండక్టర్ నెంబర్, డ్రైవర్ నెంబర్, స్టాఫ్ నెంబర్ వస్తుంది. ఇమ్మీడియట్గా మా దగ్గర మా డిపోలో ప్రతి ఒక్కరి నెంబర్స్, ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి మాట్లాడి ఈ ప్యాసింజర్ని ఆల్రెడీ మేము కనుక్కుంటాం. మీరు ఏ సీట్లో కూర్చొని ట్రావెల్ చేసిండ్రు, సుమారుగా మీకున్నటువంటి బ్యాగ్, మిస్ అయిన బ్యాగ్ ఏ కలర్లో ఉంటుందో అది కనుక్కొని ఇమ్మీడియట్గా అక్కడున్న కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే డైలీ మీకు ఎన్ని కాల్స్ వస్తాయండి ఇట్లా? అంటే లక్షల్లో ఇవాళ ప్రయాణికులు ఉన్నారు మన టీజీఆర్టీసీకి. సో అట్లాంటి కాల్స్ మీకు ఎన్ని రావడం జరుగుతాయి ప్రతి డైలీ ఎన్ని కాల్స్ వస్తాయి, ఎన్ని సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది ఇట్లాంటివి? సుమారుగా మాకు ఒక 2-3 డేస్కి ఒక కాల్ ఖచ్చితంగా వస్తుంది. మాకు నెలలో ఒక 10-15 కాల్స్ అయితే తప్పకుండా వస్తాయి. మాకు ట్రేస్ అవుట్ అయ్యి కూడా చాలా దొరుకుతాయి. అంటే పట్టి మనం కనుక్కొని వాళ్ళ ఐటమ్ హ్యాండ్ ఓవర్ చేయగలిగే పరిస్థితిలో సుమారుగా మ్యాక్సిమం ఇచ్చేస్తాం. సమ్ టైమ్స్ అది ఆల్రెడీ బస్సు వెళ్ళిపోయింది, డెస్టినేషన్ రీచ్ అయింది, దిగేటప్పుడు ఎవరో వేరే ప్యాసింజర్ అది తీసుకుని వెళ్ళిపోయిందంటే మాత్రం మనం చేయలేం. ఒకవేళ ఆ ఐటమ్ మన డిపో వరకు వచ్చింది, మన కండక్టర్ చేతికి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా డిపోలు ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి ఇచ్చేయచ్చు. అదర్వైజ్ లేదంటే దారిలో ఉంది వెహికల్ అంటే మాత్రం ఆ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ చెప్తే అక్కడనే ట్రేస్ అవుట్ చేసి తీసుకొని మళ్ళీ మనకు కాల్ చేస్తారు. సార్ ఆల్రెడీ ఐటమ్ దొరికింది, నా దగ్గర ఉంది. సమ్ టైమ్స్ మేము కూడా ఏం చేస్తామంటే, దొరికింది అన్న తర్వాత ఆ కండక్టర్ ప్యాసింజర్ చెప్తాం, మీ ఐటమ్ వచ్చేసింది, ఫలానా కండక్టర్ కావాలంటే మీరు ఒకసారి కాల్ చేసి చూడండి, ఆ నెంబర్ ఇచ్చేస్తాం. మేబీ వాళ్ళు వచ్చేసి దారిలో కానీ బస్ స్టాండ్లో కానీ మాట్లాడి కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇది వరకు మనము ఒక వీడియో కూడా చేయడం జరిగింది, లాస్ అయిన ప్రాపర్టీ. అంటే ఏదైతే మనకి ప్రయాణంలో భాగంగా మనం మర్చిపోయిన ఐటమ్స్ కావచ్చు, అవి మర్చిపోతే మీ కండక్టర్ కావచ్చు, డ్రైవర్, సో వీళ్ళిద్దరు తీసుకొచ్చి లాస్ ప్రాపర్టీలో అది సబ్మిట్ చేస్తే సమ్ టైంలో మనము దాన్ని రికవరీ చేసుకునే వెసులుబాటు కూడా మీరు కల్పించారు అని మీరు చెప్పడం జరిగింది. సో ఇది కూడా సేమ్ అంతే ఉంటుందా అండి? సేమ్ ఇది కూడా అంతే. సపోజ్ వాళ్ళ నుంచి మాకు కాల్ రాలేదు, వచ్చిన ఐటమ్ మా డిపో వరకు వచ్చిందంటే మొత్తం తీసుకెళ్ళి లాస్ట్ ప్రాపర్టీలు పెడతాం, ఐటమ్ అన్ని చెక్ చేస్తాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ విజిలెన్స్ టీమ్. ఓకే, దాంట్లో వాళ్ళ అడ్రస్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ దొరికితే వాళ్ళకి ఇమీడియట్ కాల్ చేసి పిలిపించి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళ అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ దొరకలేదంటే మాత్రం సుమారుగా 1 మంత్ వరకు వెయిట్ చేస్తాం. 1 మంత్ తర్వాత దాన్ని ఆక్షన్లో పెట్టి ఆక్షన్లో క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, చాలా మంచి డౌట్స్ని అయితే క్లారిఫై చేయడం జరిగింది మా వ్యూవర్స్కి. సో థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్లీ ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోలో భాగంగా బస్ టికెట్ పట్టుకొని ఎందుకు వచ్చారు అని చెప్పి చాలామంది అనుకుంటుండవచ్చు. కాకపోతే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయినాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఉన్నా. అంటే చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు, అంటే బస్ టికెట్ మనం తీసుకున్న తర్వాత మన గమ్యస్థానానికి మనం చేరుకున్న తర్వాత వాళ్ళు పడేస్తూ ఉంటారు. కాకపోతే ఈ బస్ టికెట్ అనేది మనం పడేసిన తర్వాత దీని వాల్యూ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ఈ బస్ టికెట్ అనేది మన దగ్గర ఉంచుకున్నట్లయితే మనతోనే ఏవైతే మనము ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్తున్నప్పుడు మనతో సామాన్ ఏదో ఒకటి తీసుకుపోతూ ఉంటాం, లేకపోతే ఏదో ఒకటి మనము ల్యాప్టాప్స్ కావచ్చు, మనకు సంబంధించిన ప్రాపర్టీ అనేది బస్లో మిస్ అయినప్పుడు ఇది అనేది చాలా వరకు యూజ్ అవుతుందని చెప్తా ఉన్నారు. దీంట్లో చాలా వరకు కూడా మొత్తం డీటెయిల్ అనేది ఉంటుంది. అంటే మనం ఎక్కిన బస్ ఏంది, మనం ఎక్కిన డిపో ఏంది, మన జిల్లాకు సంబంధించిన బస్ అయినా లేకపోతే ఏ జిల్లాకు సంబంధించిన బస్ అనేది కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే డ్రైవర్కి సంబంధించిన బ్యాచ్ నెంబర్, అదేవిధంగా కండక్టర్కి సంబంధించిన ఒక నంబర్ అనేది ఒకటి అయితే ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా
దీంట్లో ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. సో ఈ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి సో అండ్ సో మా ప్రాపర్టీ మిస్ అయింది దీంట్లో చెప్పేసి మీరు కంప్లైంట్ చేసినట్లయితే ఈ హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత డిఎం ఎవరైతే ఆ డిపో మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ డిపో మేనేజర్కి కాల్ చేసిన వెంటనే డిపో మేనేజర్ గారు కూడా దీంట్లో రంగంలో దిగి ఎవరైతే ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే దానిపైన ఆరా తీసి ఇమీడియట్లీ అంటే చాలా అంటే నిమిషాల్లో మాత్రమే ఇది ట్రేస్ అవుట్ చేసేసి ఆ డ్రైవర్కి కూడా కాల్ చేసి ఈ పలానా సీట్లో ఈ ఐటమ్ ఉంది ఇది తీసి పెట్టండి అని చెప్పేసి చాలా వరకు కూడా ఇట్లాంటి ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్పేసి మనకి డిఎం ఆనంద్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా టికెటే కదా అని చెప్పేసి సులువుగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా భద్రపరుచుకున్న తర్వాతనే దీన్ని పక్కన పెట్టండి, లేకపోతే ఎక్కడంటే అక్కడ పడేయొద్దు అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది వెలటి సుమన్ టీవీ ఇన్ఫర్మేటివ్ వీడియో.